ఈ సూర్యుడు రోజు వస్తున్నాడండి, సృష్టాది మొదలుకొని కొంచెం మార్చేసి కొత్త సూర్యుని తెమ్మంటే అవుతుందా? అదే సూర్యుడు చాలా సంవత్సరాల నుండి సృష్టాది మొదలుకొని ఈ భూమికి వెలిగిస్తున్న సూర్యుడు రోజు వస్తున్నాడండి, మార్చేయండి అంటే కుదరదు, కొన్ని మార్చడానికి కుదరదు కదా. దేవుని వాక్యం కూడా అలాంటిదే. గాడ్స్ వర్డ్ నెవర్ చేంజెస్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ చేంజెస్ us. దేవుని వాక్యం మార్పు లేనిది, మారనిది. అందును బట్టే మన హృదయాల్లో మార్పును తీసుకురావడానికి దేవుని వాక్యము సత్యమైనది, నిత్యమైనది అనే విషయాన్ని గుర్తించాలి. బైబిల్ గ్రంథం ఎప్పుడో రాయబడింది కదండి అంటే దేవుని మాట ఎప్పుడు కూడా మనల్ని బలపరిచేది. కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్ రాయబడి ఉండొచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన సత్యాలు, జీవన విషయాలు అన్నీ కూడా ఈనాటికి మాత్రమే కాదు, ఒకవేళ ఇంకా సృష్టి కొన్ని వందల సంవత్సరాల వరకు కొనసాగితే ఆ చివరి గడియలో ఉన్న వాళ్ళు కూడా దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఎందుకోసం అంటే ఇది దేవుని మాట.